విద్యుత్ శాఖలో పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇందులో సెలెక్ట్ అయినట్లయితే 35,000 వరకు మనకు శాలరీ ఉంటుంది. కేవలం ఇంటర్మీడియట్ పాస్తో జాబ్స్ని భర్తీ చేస్తూ ఉన్నారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ యొక్క లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ జాయిన్ అయినట్లయితే మరిన్ని జాబ్ డీటెయిల్స్ మీకు అప్డేట్ చేస్తాము. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేయండి. ఇంపార్టెంట్ డేట్ చూసినట్లయితే ఈ పోస్టులకి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. సో ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మార్చ్ 12th నుంచి స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి ఏప్రిల్ 1st వరకు మనం అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ యొక్క డీటెయిల్ చూసినట్లయితే ఇందులో మనకు దాదాపుగా 8 రకాల పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. సైంటిస్ట్ అసిస్టెంట్ అని, స్టైఫెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ మరియు అసిస్టెంట్ గ్రేడ్ 1, హెచ్ఆర్, ఎఫ్ఏ, సి&ఎంఎంలో నర్స్ మరియు టెక్నీషియన్, ఎక్స్రే టెక్నీషియన్ అనేటువంటి కంప్లీట్గా 8 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని భర్తీ చేస్తూ ఉన్నారు. సో ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీ కేటగిరీలో ఉన్నటువంటి వేకెన్సీస్ని అన్నిటినీ ఇక్కడ చెక్ చేసుకోండి. ఎందులో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, మీకు ఏది ఎలిజిబిలిటీ ఉందో దాని ప్రకారం మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. సో మళ్ళీ ఏ పోస్ట్లో ఏ డిసిప్లిన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం అవుతుంది కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది మాత్రం డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. సో ఓవరాల్గా మనకు అన్ని పోస్టులను కలుపుకొని 226 వేకెన్సీస్ ఉన్నాయి. సో రిజర్వేషన్ ఆధారంగా ఉన్నటువంటి వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ప్రతి పోస్ట్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్లో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే స్టైఫెండరీ ట్రైనీకి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ సపరేట్గా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఆ విధంగా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. విత్ ఐటీఐ కూడా ఉన్నాయి కొన్నిటికి. అయితే కేవలం డిగ్రీ అర్హతతోటి, ఇంటర్మీడియట్ అర్హతతో ఉన్నటువంటి టెక్నీషియన్ పోస్టుల గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే టెక్నీషియన్ పోస్టులకి సైన్స్ స్ట్రీమ్లో 60% మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నర్స్ పోస్టులకి HSC +2 చేసి డిప్లొమా ఇన్ నర్సరీ అండ్ మిడ్వైఫరీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్టైఫెండరీ ట్రైనీ టెక్నీషియన్ పోస్ట్కి ఇక్కడ ఇంటర్మీడియట్తో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ MPCలో 50% ఆఫ్ మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ స్టైఫెండరీ ట్రైనీ టెక్నీషియన్లో SSCతో మినిమం 50% ఆఫ్ మార్క్స్ ఉండి 2 years ITI సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. శాలరీ డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ లెవెల్ 4 నుంచి లెవెల్ 7 వరకు పోస్ట్ను ఆధారం చేసుకొని శాలరీస్ ఉన్నాయి. పోస్ట్ను ఆధారం చేసుకొని 25,000 నుంచి 50,000 వరకు కూడా శాలరీ ఉంటుంది. 53% ఆఫ్ DA ఉంటుంది. సో ఓవరాల్గా మనకు 39,000 నుంచి 70,000 వరకు శాలరీ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం 18 years ఉండాలి ప్రతి పోస్ట్కి కూడా. మ్యాక్సిమం మనకు 30 years వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసినట్లయితే మనకు ఇనీషియల్గా కైగా సైట్ అనేటువంటి ప్లేస్లో మనకు పోస్టింగ్ ఇస్తారు. తర్వాత ఈ NPCIL ఉన్నటువంటి ప్రతి స్టేట్లో కూడా ఇవి ఉన్నాయి కాబట్టి తర్వాత మీరు ఆ స్టేట్లోకి, అంటే మన సొంత రాష్ట్రంలోకి వీటిని ట్రాన్స్ఫర్ కూడా చేయించుకునే అవకాశం ఉంటుంది. సో సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి సైంటిస్ట్ అసిస్టెంట్కి, స్టైఫెండరీకి ఈ రెండింటికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. స్టైఫెండరీ కేటగిరీ 2లో ఉన్నటువంటి పోస్ట్కి అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ టెస్ట్, తర్వాత అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటుంది. మిగతా వాటికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, అడ్వాన్స్డ్ టెస్ట్ ప్లస్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్తా ఉన్నారు. ఆన్లైన్ టెస్ట్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్కు ఏమేమి మార్క్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది, దానికి ఉన్నటువంటి క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ ఏంటి అనేటువంటి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీ డీటెయిల్ చూసినట్లయితే సైంటిస్ట్ B కేటగిరీ 1, తర్వాత స్టైఫెండరీ ట్రైనీ వీళ్ళకు, నర్సీ వాళ్ళకు 150 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మిగతా పోస్టులు అంటే కేటగిరీ 2కి సంబంధించినటువంటి పోస్టులు అన్నిటికీ కూడా 100 రూపీస్ పే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.